గినెవలే పేద మధ్యతరగతి మహిళలకు ఉచిత బస్సు వల్ల చాలా ఉపయోగకరంగా ఉంది. జై రేవంత్ అన్న. కాదు తమ్ముడు గణేష్ కానీ టికెట్లు కొనుక్కోలేనంత పరిస్థితిలో ఉన్నారు. క్వార్టర్ కొనుక్కునే అంత డబ్బులు ఉన్నాయి కానీ బస్ టికెట్ కొనుక్కునే అంత డబ్బులు లేవా? తెలంగాణలో దాదాపుగా 70% మంది తాగుతారు కదా. క్వార్టర్ కొనుక్కునే మందం ఉన్నది, దానికి స్టఫ్ కొనుక్కునే మందం ఉన్నది, కానీ 20 రూపాయల బస్ ఛార్జ్ కొనుక్కునే మందం లేవా? చాలా ఉపయోగకరమా ఇది? గిది కాదు తమ్ముడు అడగవలసింది, గివి కాదు అడగవలసింది. ఉచితంగా బియ్యం ఇయ్యమని, ఉచితంగా రేషన్ ఇయ్యమని. ఏది పప్పులు, ఉప్పులు, టమాటా, నూనె ఇవి మనం తినేటి అంతా ఉచితంగా ఇయ్యమని దమ్ముంటే. గీ ఉచిత బస్సు గీది ఏమని కావాలి అంటే టికెట్ కొనుక్కోలేని దరిద్రంలో తెలంగాణ ఉన్నదని నువ్వు చెప్పకనే చెప్తాను. టికెట్ కూడా కొనుక్కోలేని పేదరికంలో తెలంగాణ ఉన్నది, అంతేనా నువ్వు చెప్పేది తమ్ముడు? గణేష్ రేవంత్ అంటే చాలా ప్రేమ, ఇవాళ లవ్ గుర్తులు పెట్టిండ్రండి పాపం. అవును ఉన్నారు పేదవారి కోసం. నీకేం తెలుసు, ఆడవారు మంది తాగరు. నేను ఆడవారు మంది తాగుతారని చెప్తలేను కాదు జెఫా, ఆడవారు మంది తాగుతారని చెప్తలేను జెఫా. మగవారు భర్తలు సంపాదిస్తేనే కదా భార్యలు టికెట్ ఛార్జీలు ఇచ్చి పంపేది. ఇక వీడు రేవంత్ రెడ్డి అంటే పడి సచ్చేటట్టున్నాడు వీడు. నిజంగా టికెట్ 20 రూపాయల టికెట్ కొనుక్కోలేని దరిద్రంలో ఉన్నారా మన తెలంగాణ ప్రజలు? 20 రూపాయల టికెట్ కొనుక్కోలేని దరిద్రంలో ఉన్నారా? కామెంట్ పెట్టరు. ఇక వీడెవడు వచ్చింది కదా దరిద్రుడు రేవంత్ రెడ్డిని. మరి భుజాల మీద మోతాడో మరి సంకన ఎత్తుకొని ఉరుకుతాడో తెలియదు వాడు. కేటీఆర్కు ఊరట లభించిందని కాంగ్రెస్ నాయకులకు బాధగా ఉందో లేదో తెలియదు కానీ తొలి వెలుగు రగ్గాడు మాత్రమే ఆగమవుతున్నాడు. మీరు చెప్పింది అన్న రగ్గానికి బీపీ కంట్రోల్ చేసుకోమని. తొలి వెలుగు రగ్గు బిడ్డ రేపు వెళ్ళి ఉంటుందరా నీ కథ. నీ కథ ఏంది, నీ దందా ఏంది, నీ కార్ఖాన ఏంది, మొత్తం నా చేతికి వచ్చింది. నీకు సిగ్గు శరం ఉంటే తెలంగాణ ప్రజల తరపున నిలబడు. 4000 పింఛన్ ఎప్పుడు ఇస్తావని నిలది, సమ్మె బియ్యం ఎప్పుడు ఇస్తారని నిలది, ఇవి మాట్లాడు. అసలు కేటీఆర్ను అరెస్ట్ చేస్తే నీకు వచ్చింది ఏంది అందులో? నువ్వు బీజేపీ తరపున వంత పాడుతూ, కాంగ్రెస్ పార్టీ తరపున వంత పాడుతూ ఈ 4 కోట్ల ప్రజలను ముంచుతలేరు మీరు. నువ్వు తీన్మార్ మల్లిగాడు. ఇంకా తీన్మార్ మల్లి అంటే స్వయంగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ కాబట్టి ఆయన కాంగ్రెస్ పార్టీని జోపుతాడు, రేవంత్ రెడ్డి గారిని జోపుతాడు, ఎవరైనా జోపుతాడు. నీకేం సంబంధం? నిజంగా బీపీ పెరిగిపోయి మరి నరాలు తెగిపోయేమని అవుతావు, పక్షవాతంగా ఇట్లా రావచ్చు. ఎందుకంత బాధ? శ్రీనివాస్ గౌడ్ మంచిగా పెట్టిండు. కేటీఆర్ అరెస్ట్ అవుతాడేమో అనుకున్నాడు వాడు. కేటీఆర్ అరెస్ట్ అవుతాడేమో ఓ నోట్స్ వస్తుంది. ఇక కేటీఆర్ అరెస్ట్ కాగానే తీన్మార్ మల్లయ్యకు, అదేవిధంగా తొలి వెలుగు రక్కు, ఇంకా కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి కేటీఆర్ కేసీఆర్ వాళ్ళ ఫ్యామిలీ పడినోళ్ళు, వాళ్ళకు కొన్ని నోట్స్ పంపి ఇవన్నీ చేసిందని ఇదే చెప్పుర్రు. అంటే ఇక వీడు ఇట్లా ఇక అటు మగ కాదు, ఇటు ఆడి కాదు, అటు మగోనికి ఉన్నాడు, ఇటు ఆడదానికి ఉన్నాడు. ఇక ఇట్లా వయ్యారంగా తిప్పుతా అంటాడు, ఈ ముచ్చట అంతా తిప్పుతా అంటాడు, వయ్యారంగా తిప్పుతా అంటాడు. తెలియని వాళ్ళు వాని మాయలు ఉన్నారు. ఇంకా మల్లిగాని మాయ వేయింది కానీ ఇంకా రగ్గాని మాయ ఉన్నది. ఆ మాయ వడుతుంది. 1-2 రోజులలో ఆ మాయ ఓగొడతా. నువ్వు ఎవరిని బ్లాక్మెయిలింగ్ చేస్తానో, ఎవరిని బ్లాక్మెయిల్ చేసి ఎవరి జీవితం ఆగం చేయాలని చూస్తానో 1-2 రోజులు అయితే నీ భాగవతం మొత్తం లైవ్లో పెడతా, ఓకేనా? నీ బీపీ గప్పుడు పెరిగిపోతుంది, 500 దాటిపోతుంది, నీ నరాలు దిగిపోతాయి. చూడును నువ్వు ఏ బ్యాచ్ను పట్టుకొని ఎవరిని బ్లాక్మెయిల్ చేయాలని చూస్తానో, ఏ ముఠాతోటి నువ్వు అంటావు కదా ఓ ముఠా తయారైంది. సేమ్ మల్లిగాడు నేర్పిన భాష ఇది నీకు. మల్లిగాడు ఆ నోట్స్ పంపిండు. ముఠా అనాలి, ఎవరి మీద అన్న నిందలేసినప్పుడు ఒక ముఠా అనాలి, దాన్ని ఒక పెద్దగా చిత్రీకరించాలి, ఒక చిన్నదాన్ని కూడా పెద్దగా చిత్రీకరించి వాళ్ళ మీద అవండాలు వేయాలి అని మల్లిగాడు నేర్పిన నోట్స్ కదా ఇది. నువ్వు ఏ ముఠాను తయారు చేసుకున్నావు, ఏ ముఠా ద్వారా డబ్బులు కలెక్ట్ చేస్తానో, ఎవరినెవరిని బ్లాక్మెయిల్ చేయాలని ఒక నోట్స్ రాసుకున్నావు, నీ దందా అంతా, నీ చిట్టా అంతా బాధితులను పట్టుకొచ్చి ఇక్కడ నిలబెట్టి చేపిస్తా, ఓకేనా? అప్పటి వరకు నీ బీపీ పెరగపోకుండా ఉంచుకో. ఇక